ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పెద్దవాళ్ళకి ప్రాబబ్లీ అరౌండ్ 50+ ఒక 60+ పీపుల్ కి డయాబెటీస్ ఉన్న తర్వాత 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అనేది వాళ్ళు చేయలేకపోవచ్చేమో. చాలా మంది చెప్తూ ఉంటారు మేము నడవలేము, మోకాళ్ళ నొప్పులు అట్లా ఇట్లా. మరి వాళ్ళకి ఏం రెమెడీ సజెస్ట్ చేస్తారు మీరు? క్రాస్ ట్రైనర్స్ చేసుకోవచ్చు వాళ్ళు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ వాకింగ్ అండి, వాళ్ళు ఏంటంటే లెస్ ఫ్యాట్ ఫుడ్స్ తినాలండి. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి అనుకోండి, గ్రీన్ వెజిటబుల్స్ తినాలి. అంటే బీరకాయ, బెండకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు ఇలా తినాలి. అంటే దుంపకూరలు అవాయిడ్ చేయాలి. బంగాళదుంపలు, స్టార్చ్ బేస్డ్ ఫుడ్స్, బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూట్ ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ వాళ్ళు ఏంటంటే ఎర్లీ డైట్ తీసుకోవాలి. అంటే బిఫోర్ 6 o'clock 7 o'clock దే షుడ్ ఫినిష్ దేర్ డిన్నర్ అండ్ దే షుడ్ హ్యావ్ గుడ్ స్లీప్. 8 hours స్లీప్ ఉండాలండి. అసలు పెద్దవాళ్ళకి నిద్ర పట్టదు అన్నది కూడా ఒక మెయిన్ కన్సర్న్ కాదు. అంటే అది సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటుందండి. బట్ ఇఫ్ యూ హ్యావ్ వెరీ అంటే అదే మనది ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఫ్రీ యూ విల్ హ్యావ్ గుడ్ స్లీప్. ఇట్స్ నాట్ అబౌట్ ఓల్డ్ ఆర్ యంగ్. మీ బ్రెయిన్ ఫ్రీగా ఉంటే మీకు నిద్ర తొందరగా పడుతుంది. సో అది నిద్ర పట్టకపోవడం వల్ల షుగర్ పెరగడం, బీపీ పెరగడం డెఫినెట్గా ఉంటుందండి. అంటే స్ట్రెస్ ఈజ్ అంటే ఈ రోజులండి ఇప్పుడు మనం సడన్ డెత్స్ చూస్తున్నాం కదా చాలా మందికి. అవేంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. అంటే మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే మీ బాడీలో ఏంటంటే ఎక్కువ ఫ్రీ రాడికల్స్ అంటాం. అంటే మీ బాడీ ఆర్గాన్స్ని డ్యామేజ్ చేసే పార్టికల్స్ రిలీజ్ అవుతాయండి. అండ్ డయాబెటీస్ వల్ల కూడా మీ బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. డయాబెటీస్ని సైలెంట్ కిల్లర్ అంటాం. సో మీకు ఎక్కువ స్ట్రెస్ ప్లస్ డయాబెటీస్ ఉంటే అంటే డెఫినెట్గా మీ బాడీలో టార్గెట్ ఆర్గన్స్ అంటే కిడ్నీ, లివర్, హార్ట్ అవన్నీ ఏంటంటే తొందరగా డ్యామేజ్ అవుతాయి. ప్లస్ డయాబెటీస్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీకు నాన్ డయాబెటిక్ పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయండి. హార్ట్ అటాక్ వస్తే మీకు చెస్ట్ పెయిన్ లేకపోతే చెమటలు పట్టడం అలా ఉంటాయి. బట్ డయాబెటీస్లో ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏంటంటే జస్ట్ కొంచెం అలసటగా ఉంటుంది, జస్ట్ కొంచెం నీరసంగా ఉంటుంది. అంటే కానీ గుండె నొప్పి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే డయాబెటీస్ ఏంటంటే అన్నిటిని మాస్క్ చేస్తుంది, అన్ని సిమ్టమ్స్ని మాస్క్ చేసేస్తుంది. సో ఇట్స్ సైలెంట్ కిల్లర్. మీరు ఇప్పుడు డయాబెటీస్ పేషెంట్లో హార్ట్ అటాక్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కువ నిద్రలో చచ్చిపోతుంటారు. బికాజ్ దే డోంట్ నో దే హ్యాడ్ ఏ హార్ట్ అటాక్. సో అందుకని ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అంటే ప్రాపర్ 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలండి మనకి. 8 hours ఆఫ్ స్లీప్ అండ్ వర్క్ దగ్గర మర్చిపోవాలి మనం. అండ్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోకూడదు. అంటే టార్గెట్ ఓరియంటెడ్ వర్క్ చేయకూడదు. అంటే ఈరోజు ఇంత చేసేయాలి, మనం నిద్ర లేకుండా చేసేయాలి. మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఏంటంటే మనకి ఊర్లు వెళ్ళినప్పుడు మందులు వాడరు ఇండియాలో. అదొకటి మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైనా మనకి మందులు దొరుకుతుంటాయి. సో ప్రాపర్గా హోలిస్టిక్గా మెడిసిన్స్ వాడాలి. డాక్టర్ చెప్పిన టైం కంటే అన్నం ముందర 15 minutes అంటే 15 minutes అట్లానే మందులు వాడాలి. సో రెగ్యులర్గా డైట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్ళాం అనుకో 4-5 స్వీట్స్ ఉంటాయి, యూ షుడ్ అవాయిడ్. డయాబెటీస్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఏది ఇంపార్టెంట్ అదే తినాలి. సో దే షుడ్ అవాయిడ్ ఆల్ దోస్ డైట్స్. అండ్ దెన్ ఎక్కడికి వెళ్ళినా సరే 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్గా పడుకోవాలి. అండ్ వన్స్ ఇవన్నీ ఫాలో అయితే దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ పీపుల్.